షాద్నగర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు సేవ చేయడమే మా ఫౌండేషన్ లక్ష్యమని మద్దూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూరి అశోక్ గౌడ్ అన్నారు. కేశంపేట మండలం రాగ్యాతండా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మద్దూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అశోక్ గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులకు ఉచితంగా నోటు పుస్తకాలు పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. కాలేజీ విద్యార్థులకు ఫీజులు స్కాలర్షిప్లలో కూడా మా ఫౌండేషన్ తరపున సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని, విద్యార్థులు పట్టుదలతో చదివి ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు చేతన అందించడానికి మా మద్దూరి ఫౌండేషన్ ఉన్నదని గుర్తు చేశారు. కరెక్ట్ వచ్చిందా? సామాన్ ఏదైనా ఉంటారు నాకు తెలియదు. ఆ బుక్కులు ఇచ్చిన పట్టుకోవాలి. దేవునిగుడి తాండా గ్రామ పంచాయతీ కేశంపేట్ మండల్కు సంబంధించిన గ్రామవాసులు శ్రీను నాయక్, మన భాస్కర్ నాయక్, మన రాజు నాయక్, రవి నాయక్, అలాగే మన హెడ్ మాస్టర్ గారు అంజనేయులు, వాళ్ళు మాకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద విద్యార్థులకు బుక్స్ చదువుకోవడానికి ఇబ్బంది ఉందంటే ఈరోజు నా ఫౌండేషన్ మద్దూరి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు ఈ నోట్బుక్స్ అందించడం జరిగింది. జిల్లాలో అలాగే మన కాన్స్టిట్యున్సీలో ప్రతి పేద విద్యార్థి ఎవరైనా సరే నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన బుక్స్ నా శక్తి మేరకు, నా ఆర్థిక పరిస్థితి మేరకు వాళ్ళకు నోట్బుక్స్, పెన్సిళ్ళు, స్లేట్స్, అలాగే స్కాలర్షిప్ చదువుకోవడానికి 2000, 3000, అలాగే ఏదైతే పేద విద్యార్థి కాలేజీ స్థాయి గవర్నమెంట్లో చదువుకోవడానికి హాస్టలే కానీ అలాగే చదువుకోవడానికి నా ఫౌండేషన్ ద్వారా ఓన్లీ 5 నుంచి 10,000 వరకు నా శక్తి మేరకు సాయం చేయడానికి నేను ముందుకు వస్తున్నా. ఎందుకంటే ఈరోజు విద్య ద్వారానే బాగుపడతారు కాబట్టి ప్రతి ఒక్క పేద కులంలో పేద గుడిసెలో పుట్టిన వాళ్ళు కూడా చదువుకోవాలనేదే నా ఫౌండేషన్ యొక్క కాన్సెప్ట్. కాబట్టి ప్రాథమిక పాఠశాల రాగ్యాతాండ యందు విద్యార్థులు 15 మందికి నోట్ పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు, ఎరేజర్స్, పలకలు అన్ని పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళకు కొనుక్కునే స్తోమత లేనందున మద్దూరి ఫౌండేషన్ అనేటువంటి అశోక్ గౌడ్ గారి తోటి విన్నవించుకోవడం జరిగింది. ఆయన సహృదయంతో మా విద్యార్థులకు ఇప్పటికే కాకుండా ప్రతిసారి కంటిన్యూ ప్రాసెస్ మీద అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పేద విద్యార్థులకు ఈ బుక్స్ పంచడం అనేది తీసుకొస్తున్నాం కాబట్టి గతంలో కూడా నేను ఈ ఫౌండేషన్ స్థాపించి 2-3 ఇయర్స్ అయింది. అయినా అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు కూడా అందజేయడం జరిగింది. అలాగే జెన్యున్ ఏ పేద విద్యార్థి అయినా వాళ్ళు జెన్యున్ ఉంటేనే నా ఫౌండేషన్ ద్వారా నేను అందిస్తా, జెన్యున్ లేకపోతే ఇయ్యను. ఎందుకంటే నేను జెన్యున్ తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని జెన్యున్ పేద విద్యార్థి అంటేనే నా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి వచ్చిన అందరికీ పేరు నా బీసీ ఉద్యమం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఏ పేద విద్యార్థి అయినా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సహాయంగా నేను సహాయం చేయగలనని మనం చేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మాలాంటి పేద విద్యార్థి పిల్లలు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు, స్కూల్స్, కాలేజీలకు అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటూ ఆ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.